హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ మల్టీ వ్లాగ్స్ అండి. ఇది నైట్ వీడియో. 11కి కరెక్ట్ 11:30కి స్టార్ట్ చేసి 1:30కి అయితే 2 అవర్స్ అయితే స్టడీ ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాను నేను, చీకో రివిజన్. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కనుక ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ కరెక్ట్గా 2 అవర్స్ అయితే స్టడీ ఛాలెంజ్ పెట్టుకున్నాను. కానీ చదువుతూ ఉంటే కళ్ళు అయితే ఒకటే మంటలు వేస్తాను, మెడలు నొప్పులు వేస్తున్నాయి. కానీ మనకి తక్కువ టైం ఉంది కాబట్టి సో చదవాలి, ఇక తప్పదు. ఇప్పుడైతే నేను ఏమేమి చదివినా అంటే, సో ఇండియన్ జాగ్రఫీ చూసుకున్నా, ఇంకొకటి వరల్డ్ జాగ్రఫీ, కొంచెం గ్రహాల గురించి తెలుసుకున్నా, ఒక మెయిన్ టాపిక్స్ అన్నీ చూసుకున్నా నేను. తర్వాత సో తెలంగాణ జాగ్రఫీ కూడా చూసుకున్నా కొన్ని. జాగ్రఫీ నుంచి మనకి లాస్ట్ 4 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి సో జాగ్రఫీ మీద కూడా కొంచెము మనమే కాన్సన్ట్రేషన్ చేయాలి. తర్వాత సో కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా చూసుకున్నాను నేను, వాటి హెడ్ క్వార్టర్స్. సో సెక్రటరీ జనరల్ ఉంటారు కదా, సో వాళ్ళ నేమ్స్, హెడ్ క్వార్టర్స్, అవి ఫామ్ అయిన ఇయర్స్. సో ఇలాగైతే జీకేని అయితే రివిజన్ చేస్తున్నాను. కరెక్ట్గా 2 అవర్స్ అయితే స్టడీ ఛాలెంజ్ పెట్టుకున్నాను. ఆ 2 అవర్స్ ఖచ్చితంగా కంప్లీట్ అయిన తర్వాతనే పడుకోవాలని చెప్పేసి అనుకొని 2 అవర్స్ కంపల్సరీ చదువుకున్నా. కాకపోతే మెడలు నొప్పి వస్తున్నాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా. సో కానీ తప్పదు, కొంచెమన్నా ఇంకా రివిజన్ చేయాలి. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది, 20 డేసే ఉంది కాబట్టి సో రివిజన్ అనేది కంప్లీట్ కావాలి. సో ఈసారైనా ఎలాగన్నా అట్లీస్ట్ ఈ జాబ్ అన్నా క్లియర్ చేయాలని ఒక పట్టుదలతో అయితే చదువుతున్నానండి. మీరు కూడా అలాగే చదువుతున్నారా? సో మీరు కూడా సిన్సియర్గా ప్రిపేర్ కాండి. మనం కష్టపడింది సో ఎక్కడికి పోదు, అది ఏదో ఒక రూపంలో మనకైతే సో దేవుడు అనేది తిరిగి మనకి ఇస్తాడు కాబట్టి ఆ హోప్ తోటే ఉండాలి. సో చదవడం అయితే కంటిన్యూయేషన్ ఇలానే అవుతుంది. సో నిన్న మొన్న ఒక దగ్గర కూర్చుంటే నాకు బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పేసి కొద్దిసేపు కింద ఒక 1 అవర్ అట్లా కింద కూర్చొని మళ్ళీ తర్వాత టేబుల్ పైన. సో ఇది నైట్ టైం కాబట్టి ఒకే దగ్గర కూర్చొని నేను చదవలేను, బ్యాక్ పెయిన్ వస్తుంది కాబట్టి సో నాకు కన్వీనియంట్గా ఉండి చదివితేనే నాకు బ్రెయిన్కి తీసుకుంటుంది. ఓకేనా, సో ఒకే దగ్గర స్థిరంగా కూడా నేను ఎక్కువసేపు కూర్చుంటే కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. బ్యాక్ సపోర్ట్ కూడా కొంచెం కావాలి కాబట్టి సో కాసేపు కింద కూర్చొని మళ్ళీ తర్వాత టేబుల్ దగ్గరికి అయితే వెళ్ళాను. అలా సో నేను ఒక స్టడీ చేయను, స్టిచ్చింగ్ కూడా చేస్తాను కాబట్టి నాకు ఇంకా ఎక్కువ వస్తుంది బ్యాక్ పెయిన్. ఓకేనా, సో బ్యాక్ పెయిన్ అలాగే మెడల నొప్పులు కూడా వస్తాయి. సో అందువల్ల ఒక దగ్గర స్థిరంగా కూర్చోలేను. సో నాకు కన్వీనియంట్గా ఉన్న ప్రకారం నేనైతే చదువుకుంటా. సో ఇప్పుడైతే పిల్లలు పడుకున్నారు, అందరు ఎవ్వరు లేరు కాబట్టి పీస్ఫుల్గా హాయిగా చదివిన ఒక 2 అవర్స్ అయినా కన్సిస్టెన్సీగా కాన్సన్ట్రేషన్గా చదువుతా. కాబట్టి ఎక్కువ నైట్ టైం ప్రిఫర్ చేస్తాను నేను చదవడానికి. సో డే టైంలో నాకు డైలీ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి ఊరికే డిస్టర్బెన్స్ అవుతాయి కాబట్టి చదివిన ఒక 2 అవర్స్ 3 అవర్స్ అయినా కదలకుండా చదవచ్చు అని చెప్పేసి సో ఎక్కువ నైట్ టైంలోనే నేను చదవడం అయితే జరుగుతుంది. ఇంకా నాకు అలవాటు అయిపోయింది. సో ఇంకా కొంచెం ఇంగ్లీష్ మీద బాగా ఫోకస్ చేయాలి, అంతే అండి. ఇంకా సో నా ప్రిపరేషన్ అయితే ఇలా అవుతుంది. సో ఇంత చదివినా కూడా మళ్ళీ జాబ్ వస్తుందా రాలేని క్వశ్చన్ మార్క్ పెట్టుకోవద్దు, వస్తాయనే చదవాలి. చాలా హెడేక్గా కూడా ఉన్నది నైట్ చదవడం వల్ల. సో డైలీ సరిగా నిద్ర ఉండలేదు కదా, అందుకనే కొంచెం హెడేక్ వస్తుంది. బట్ ఓకే, సో ఇది ఎగ్జామ్ అయిపోయే వరకు ఇట్లనే ఉంటుంది. సో అంతే అండి. ఇంకా ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2 అవర్స్ వీడియోని అయితే నేను 5 మినిట్స్లో పెట్టేశాను. ఓకేనా, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సో
అలా ఉంటే కామెంట్స్ రూపంలో నన్ను అడగండి, ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలా కొద్దిసేపట్లా ఒరిగిన మిడల్లో పోస్తానే అని ఒక 2 minutes అట్లా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.